నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. చిత్తూరు జిల్లా జీడినెల్లూరు నియోజకవర్గానికి చెందిన బేదుకొప్ప మండలం దేవలంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించడాన్ని విజయనగరం జిల్లా రెల్లి వాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సోము మురళీమోహన్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన నిరసనను తెలియజేస్తూ స్థానిక రెల్లికుల నాయకులు పొట్టూరు కృష్ణ, పొట్నూరు లక్ష్మణరావు, పొట్నూరు సన్యాసరావు, సోముశివ, రౌతు చిన్నారావు, పొడుగు శ్రీనివాసరావు తదితరులతో కలిసి 19వ డివిజన్ లంకాపట్నం రౌతు వీధిలోనున్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరవాడు. ఎందుకంటే ఆ మహానుభావుడు 7 దేశాల యొక్క రాజ్యాంగం చదివి మన భారతదేశ రాజ్యాంగము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాత్రనక పగలనక తన భార్య బిడ్డల ప్రాణాలు కోల్పోయి తన ఆరోగ్యం కోల్పోయి ఆ మహానుభావుడు మన భారతదేశాన్ని పవిత్రమైన గ్రంథం అనేది రాజ్యాంగ గ్రంథం ఇవ్వడం జరిగింది. ఆ రాజ్యాంగం ద్వారా మన భారతదేశం మొత్తం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఆ విధంగా చేసిన మహానుభావుడికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని వేదకుప్ప మండలం దేవలపాలెంపేటలోని గ్రామంలోని ఆ మహానుభావుడు విగ్రహాన్ని కొంతమంది దుండగులు నిప్పంటించడం అనేది చాలా దారుణము, ప్రపంచం ఉలుక్కుపడిన విషయం. కాబట్టి అలాంటి దుండగులని ప్రభుత్వం వారు చట్టపరంగా చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక భారతదేశంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు చాలా చోట్ల ఉంది. ఆ యొక్క విగ్రహాలన్నిటికీ ప్రభుత్వం వారు రక్షణ కల్పించాలని మేము వినయపూర్వకంగా కోరుకుంటున్నాం.